హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 20 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. ప్రసాద్ ప్రశ్నకి గాంధీ జవాబు. మేము కుకట్పల్లి ఇంట్లో ఉన్నప్పుడే ప్రసాద్ మొదటిసారి వచ్చాడు. ఒకరోజు పొద్దున్నే ఇస్త్రీ బట్టలతో నిగనిగలాడుతూ. అప్పుడు నేను ముందు వాకిట్లో గచ్చు మీద చీపురుతో కడుగుతున్నాను. పని ఆమె నాగమణి వచ్చేలోగా కొన్ని పనులు నేనే చేస్తాను. గాంధీ వంటింట్లో ఏదో చేస్తున్నాడు. పిల్లలు స్కూళ్ళకు పోయే హడావిడిలో చద్దన్నాలు తింటున్నారు. అప్పుడు రవి 7 ఏళ్లవాడు. నేను కడిగే పని చేస్తుంటే ప్రసాద్ గేటులో నుంచి వచ్చి తన బ్యాగు దూరంగా పెట్టి గబగబా నా వైపు వచ్చి నా చేతిలో చీపురు లాక్కున్నాడు. అతనెవరో తెలియదు నాకు. కంగారు పడ్డాను. నా దగ్గర నుంచి లాక్కోవడానికి నా ఒంటి మీద నల్ల పూసంత నగ ఏదీ లేదు. మట్టి గాజులైనా లేవు. ఆ చీపురే నా చేతిలో ఆస్తి. అది లాగేశాడు. అమ్మో, ఇతను చీపుళ్ళ దొంగ అని భయపడ్డాను. ఆ చీపురు పోతే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ కొనుక్కోవాలి. మీరు కూర్చోండి, నేను కడుగుతాను అన్నాడు ఆ చీపురు దొంగ. పోనీ ఆ కొత్త మనిషి. అంతలో గాంధీ వంటలో సలహా కోసం నా వైపు వచ్చి చీపురుతో నుంచున్న ప్రసాద్ని చూసి అతనితో మాట్లాడి, మీరా అని అతనెవరో గ్రహించి నాతో, రంగాజీ 4 రోజుల్లో వస్తానని మద్రాసు నుంచి రాశాడే, పేరు ముందు 4 అక్షరాలుంటాయే, ఆయన ఈయనే. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వస్తే కొత్త వాళ్ళని ఇక్కడికి రానిచ్చావా అని మీరు నన్ను విసుక్కున్నారే, ఆయనే ఈయన అంటూ ఆ గుర్తులు నాకు చెప్పాడు. ప్రసాద్ అప్పుడు మద్రాసులో ఉండేవాడు. మద్రాసు నచ్చక అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్లే ముందు మేము కొంచెం విమర్శగా అన్నామని 4 ఏళ్ళు దాక్కున్నాడు. తర్వాత సిగ్గు తెచ్చుకుని మళ్ళీ రావడం మొదలుపెట్టాడు. కుకట్పల్లికి వచ్చినప్పుడైతే అతను మద్రాసు వాడే. ఆయనే ఈయన అని గాంధీ నాకు చెబుతూ ఉండగా ఇస్త్రీ బట్టల ప్రసాదం వాకిట్లో గచ్చి మీద నీళ్లు పోసి చీపురుతో పువ్వులా వచ్చేసి లేచి నిలబడి, నన్ను ఈయన ఆయన అనకండి, నా పేరు ప్రసాదు. ఒరే ప్రసాదు, ఇలారా, ఈ పని చెయ్యి అనండి. రంగాజీ, మీరు వెళ్ళి రాసుకోండి అన్నారు. పోనీలే, ఈ పాఠకుడు సాయం చేసేలాగానే ఉన్నాడు అనుకుని, సరే ఒరే ప్రసాదు, నీకు వంట వచ్చా అన్నాను. వచ్చో రాదో మీకెందుకు, చేయమంటారా అది చెప్పండి. రాకపోతే ఎలా చేస్తావో? ఎలా చేస్తానో మీకెందుకు, మీరు తినగలరా అది చెప్పండి. చేస్తే చాలు, ఎందుకు తినలేం? గాంధీకి మాత్రం వచ్చా, తినడం లేదు. అది సరే, నువ్వు రైలు దిగి ఇప్పుడే వచ్చావా? ముఖం కడుక్కున్నావా? అయ్యో, నా ఇస్త్రీ బట్టలు చూడండి. స్నానం చేయకుండా ఈ బట్టలు వేసుకుంటారా ఎవరైనా? మొహాలు కడుక్కోకుండా కాఫీలు తాగేవాళ్ళున్నారు. ఎవరి సంగతో కాదు, నీ సంగతి చెప్పు. నువ్వు మొహం కడుక్కున్నావా? నిజం చెప్పు. అమ్మ బాబోయ్, ఇదొకటా? నిద్ర లేచాక పళ్ళు తోముకోకుండా ముఖం కడుక్కోకుండా స్నానం చేసేవాళ్ళు ఉంటారా ఎవరైనా? వెతికితే దొరుకుతారు ఎలాంటి వాళ్ళైనా. ఆ వెతకడం మాకెందుకు? ఎవరి సంగతో కాదు, నీ సంగతి చెప్పు. నువ్వైతే శుభ్రంగా ఉన్నావు, అంతే కదా? శుభ్రంగా కాదండి, పరిశుభ్రంగా ఉన్నాను. సరే, వంటింట్లోకి వెళ్ళు. గాంధీ నీకు అన్నీ చూపిస్తాడు. ముందు నా కోసం కాఫీ పెట్టు. గాంధీకి నాగమణికి టీ పెట్టు. నీకోసం ఏం పెట్టుకుంటావో అది పెట్టుకో. ఆ తర్వాత 2 కూరలు వండు, ఒక ఇగురు ఒక పులుసు, తర్వాత అన్నం. అన్నట్టు నీ బ్యాగ్లో బట్టలున్నాయా? పైజామా వేసుకో. వద్దొద్దు, ఇస్త్రీ బట్టలతో వంట చేస్తే వంటలు చాలా రుచిగా కుదురుతాయి. అలాగా, సరే చెయ్యి, చక్కగా చెయ్యి. చక్కగా అనకండి, చేస్తాను, హృదయపూర్వకంగా చేస్తాను. ఒక రోటి పచ్చడి కూడా చేస్తాను. రోలు ఉందా అండి? అమ్మో, రోలుని చితగ్గొట్టి పచ్చడి చేస్తావా? అదే నా రోటి పచ్చడి? అబ్బా, అది కాదండి. కూర ముక్కలు వేయించి పోనీ కాల్చి రోట్లో పడేసి దంచితే అది రోటి పచ్చడి. పూట పూట రోటి పచ్చడి ఉండాలి, లేకపోతే అదేం తిండి. సరే చెయ్యి. గాంధీ, వంటింట్లో ఇతను నీకన్నా పనికొచ్చేలాగా ఉన్నాడు. ఇతనికి నువ్వు అసిస్టెంట్గా ఉండు. వంటింట్లో ఇతనే హెడ్డుల్ని నమ్మకూడదు. పనంతా అసిస్టెంట్స్ మీదకి తోసేస్తారు. ఎవరి పని వాళ్ళకి కేటాయించి చెప్పండి అన్నాడు గాంధీ. వంట పాఠకుడికి కోపం వచ్చింది. గాంధీ గారు, నాకు అసలు అసిస్టెంటే వద్దండి. నేనే సర్వసక్త సామాగ్రి సంపూర్ణ వంట చేసి మిమ్మల్ని భోజనానికి పిలుస్తాను.
అప్పటిదాకా మీ పనులు మీరు చేసుకోండి. రంగాజీ, నేను మీకు కాఫీ తెచ్చే లోపల ఒక కథ రాసేయండి. అమ్మో, అప్పటికి తెస్తావా కాఫీ? అబ్బే, ఇప్పుడే తెస్తా. కథకి పేరు పెట్టేసి ఒక వాక్యం రాయండి పోనీ. చీపురు దొంగ అని పెట్టిన పేరు. బహుమతులు ఇచ్చుకునేవాళ్ళు చీపుళ్ళు ఇచ్చుకోవాలి. అసలు ఆటలాడే వాళ్ళకి ఎందుకు పనికిరాని ముద్దులాంటి దిమ్మల్లాంటి వంకర టింకర్ రేకులు ఎందుకు ఇస్తారు? అవి పీటల్లాగా పనికిరావు, చేటల్లాగానూ పనికిరావు, ఆఖరికి కుంకుడుకాయలు కొట్టుకోవడానికి పనికిరావు. ఇంటి నిండా చెత్త. మంచి చీపుళ్ళు ఇస్తే ఇంటికి ఎంత ఉపయోగం. అవునండి రంగాజీ, బాగా చెప్పారు. ఇదిగో మీ కాఫీ. అప్పుడే? నిజంగా తాగమంటావా, మొక్కల దగ్గర పోసేయమంటావా? వద్దొద్దు, మీరే తాగండి. మొక్కలకి కూడా కాఫీ కావాలంటే వంట అయ్యాక పెద్ద గిన్నెడు చిక్కటి కాఫీ చేసి ఒక్కో మొక్కకి ఒక్కో కప్పుడు పోస్తాను. ఇది మీరే తాగేయండి. నేను కొంచెం తాగడం మొదలు పెట్టగానే కాఫీని ఎంతో చేతనైన వాళ్ళు చేసినట్టే అనిపించింది. టీ తాగేటప్పుడు గాంధీ కూడా అలాగే అన్నాడు. ఎలా చేశావు, నాకు నేర్పు అని అడిగాడు ప్రసాద్ని. అయితే నన్ను హెడ్గా ఒప్పుకుంటారా అని షరతు పెట్టాడు వంట ప్రసాద్. సందు దొరికిందని గాంధీ ఒప్పుకోలేదు. హెడ్గా కాదు, టీచర్గా ఒప్పుకుంటాను అన్నాడు. మీరు టీచర్ కదా, టీచర్ల పక్షం మీరు అన్నాడు ప్రసాద్. తర్వాత ఏదో గుర్తొచ్చినట్టు తన బ్యాగ్ దగ్గరికి పరిగెత్తి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు. అందులో నుంచి ఒక పెన్ను, తుపాకీ అంత పెన్ను, దానిని తీసి నా దగ్గర పెట్టాడు. దీనితో రాయండి అన్నాడు. ప్రసాద్, ఏడ్చినట్టుంది నీ బహుమతి. నా పెన్ను నాకున్ని 20 ఏళ్ల కిందట కొన్నది. ఎప్పుడైనా పాళీలు మార్చాలి అంతే, అది పాడవకపోతే ఇంకో పెన్ను ఎందుకు? ఈ తుపాకీ పెన్ను నేను మొయ్యలేను కానీ ఇది ఇచ్చేసి ఒక చీపురు కట్ట తీసుకురా. వస్తు మార్పిడి మారకానికి ఒప్పుకుంటారు షాపుల వాళ్ళు. ఆ పెన్నుని ప్రసాద్ గాంధీకి చూపించాడు. ఉదయ్కి, శరత్కి చూపించాడు. ఎవ్వరికీ నచ్చలేదని. అప్పుడు రవి దాంతో ఆడుకుంటున్నాడు. సరే ఆడుకో అని దాన్ని ప్రసాద్ వాడికి వదిలేశాడు. ఆ పూట వంటలు అద్భుతంగా చేశాడు. ఎండిపోయున్న బెండకాయల వేపుడు, దోసకాయ పప్పు, మజ్జిగ చారు. మరి రోటి పచ్చడన్నావు, అదేది అంటే రోటిని చితగ్గొడ్డానికి సుత్తి దొరకాలా అన్నాడు. భోజనాలప్పుడు నీకింత వంట ఎలా వచ్చింది అని అడిగాము. మా అమ్మ వంటింట్లోకి నన్నే పిలిచేది, మా అక్కల్ని పిలిచేది కాదు. పిలిచిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్లతో పడలేక నన్ను పిలిచేది. సెలవు పూట ఇంట్లో ఉన్నానంటే వంట చేసేది నేనే. మీ అమ్మ చాలా మంచి పని చేసింది. అలాగే చేయాలి తల్లెలో. నేను ఇక్కడ 2 రోజులు ఉంటానండి. ఉండొచ్చు కదా. 2 రోజులైనా తర్వాత ఎవరు చేస్తారు వంట? ఉండడానికి కాదు, వెళ్ళడానికి పర్మిషన్ అడుగు అన్నాం నేను గాంధీ ఏకకంఠంతో. మరి ఎలాగండి? పెళ్ళాం పిల్లల్ని గలవాణ్ణి, వాళ్ళని చదివించాలి. ఏంటి, పెళ్ళాన్ని చదివిస్తావా? అబ్బే, ఆ ముచ్చట బెడిసి కొట్టింది. పిల్లల్ని చదివించాలి కదా. నువ్వు పక్కన కూర్చొని చదివించాలా? చదువుకోమని ఇక్కడి నుంచే రోజు ఒక కార్డు రాయొచ్చు అని నేను. చదువు మద్రాసులోనే ఉందా, కుకట్పల్లిలో లేదా అని గాంధీ ఒక్కసారే అన్నాము. నేను మళ్ళీ, అవును ప్రసాద్, పిల్లల్ని ఇక్కడే చదివించు. అదిగో ఆ పక్క ఇల్లు ఖాళీగానే ఉంది. అన్నం తిని లేచాక ఆ ఇంటిని కుదుర్చుకో. పిల్లల్ని ఇక్కడికే తీసుకురా. నువ్వు రోజు చీకటినే వచ్చి మాకు వంట చెయ్యి. పిల్లలు నువ్వు ఇక్కడే తినేయండి. పోనీ మీ ఆవిడ కొంటొచ్చా? అమ్మో, మీరు తినలేరు. నేను భర్తని కాబట్టి భరిస్తున్నాను. భరించువాడు భర్త. అయినా పర్వాలేదు, ఆమెను మాకు పూర్తిగా ఇచ్చేయి. నీ కొంటొచ్చుగా. నీ పిల్లల్ని నువ్వు అక్కడే పెంచుకో, అక్కడే చదివించుకో. అలాగైతే తప్పకుండా ఇచ్చేస్తా. ఇక్కడికి రావడం ఎంత మంచిదైందో. మా ఆవిడ్ని తప్పకుండా ఇచ్చేస్తాను. తప్పకుండానా? ఇంకా తప్పేమిటి? తప్పులు లేవు. ఎప్పుడు ఇస్తావు? ఈ ఊళ్ళోనే ఉందండి, వాళ్ళ పుట్టింట్లో. నేను అక్కడికే వచ్చి ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిడికి మీరంటే పడదు. శ్రీరాముడు నా ఆరాధ్య దైవం అంటూ ఉంటుంది రోజు నా ముందు. అనని, నీ ముందే కాదు నా ముందు కూడా అనని. మాకు వంట చేసి పెడితే చాలు. మీ మీద కోపంతో కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తుందండి. నేను విషవృక్షం చదువుతున్నానని చూస్తే ఆ పూట తప్పకుండా మా కూరల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది. నాకు ఆ భయం లేదు. మా ఉప్పు సీసాని మా బట్టల అలమారాలో దాచేసి రోజు చీకటినే ఒక చెంచాడు రేషన్ ఉప్పు మాత్రం ఇస్తాను. మరి కారం సంగతి? కారం కూడా బట్టల పక్కన దాస్తారా? చూస్తా, ఏదోటి చేస్తా. నీకెందుకు? నీ పెళ్ళాన్ని మాకిచ్చేయి. లేకపోతే నువ్వే ఇక్కడికి వచ్చేయి.
ఎవరూ సాయం చేయకపోతే నేను ఎలా రాసుకోవాలి? రాసుకోండి రాసుకోండి అంటారు. ఎవరన్నా ఇంట్లో సాయం చెయ్యాలా అక్కర్లేదా? ఆ పూట బాగా నవ్వులే. ప్రసాద్ బాగా కలిసిపోయాడు మాతో. ఆ 2 రోజులు వంటంతా అతనే చేశాడు. మమ్మల్ని వంటింటి వైపు రానివ్వలేదు. పూట పూట రోటి పచ్చళ్ళు, వేపుళ్ళు, బచ్చల కూరతో మజ్జిగ పులుసులు భలే చేశాడు. 2వ రోజున గాంధీ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి కొంపకి చేరేటప్పటికి ప్రసాద్ చక్కగా పకోడీలు చేసుంచాడు. గులకరాళ్ళలాగా. అవి నాకు నచ్చలేదు కానీ గాంధీ పిల్లలు ఆ రాళ్లన్నీ ఇష్టంగానే తిన్నారు. ప్రసాద్ ఆ మర్నాడు సాయంత్రానికి వెళ్ళిపోతాడనగా నా దగ్గర కూర్చుని నెమ్మదిగా అడిగాడు, ఏమండి, గాంధీ గారు మిమ్మల్ని అండి అండి అంటారు ఎందుకండి? భార్యాభర్తలంటే సమానంగా ఉండాలి కదండి. మీ జవాబు వినేసి వెళ్ళిపోతాను అన్నాడు. బాగా అడిగావు. గాంధీ అలా పిలిస్తే నేను పలుకుతున్నాను కాబట్టి నీ ప్రశ్నకి జవాబు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంటుంది. కానీ ఇప్పుడు గాంధీ ఇంట్లోనే ఉన్నాడు కదా, అతన్నే అడుగు, వెళ్ళి అడుగు అన్నాను. సరే అడుగుతా అని వెంటనే గాంధీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అదే ప్రశ్న అడిగాడు. గాంధీ నవ్వి, ఎప్పటి నుంచి నీకు సందేహం అన్నాడు. నిన్న పొద్దున్నుంచి అండి. మరి అప్పుడే అడిగేస్తే ఈ 2 రోజులు సందేహం పీడించకుండా ఉండేవాడివి కదా. మిమ్మల్ని అడగకుండా నేనే గ్రహిస్తాననుకున్నానండి. గ్రహించలేదా? అది కుదరట్లేదండి. అది గ్రహించాలనే ప్రయత్నించాను కానీ మీ దగ్గర ఎంత మంచి జవాబు ఉందో తెలుసుకోవాలని. అది నీకు మంచి జవాబో కాదో నా జవాబు నేను చెప్తాను. రంగాజీతో నేను సమానుణ్ణి. నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ అనుకోను. కానీ మీరిద్దరూ భార్యాభర్తలమే. కానీ సంబంధం లేకముందు 3 ఏళ్ల పాటు ఆమెతో పాఠకుడిగా సంబంధంలో ఉండి రంగాజీ అనే గౌరవంతోనే ఉత్తరాలు రాశాను. మొదట్లో ఆ పేరంతా రాసి గారు పెట్టాను. తర్వాత గారుని జీగా మార్చి రంగాజీ అని రాసేవాణ్ణి. రంగాజీ కూడా నన్ను మొదట్లో 1-2 ఉత్తరాల్లో గాంధీ గారు అంటే నేనే చాలా వ్యతిరేకించాను. నేను మీ పాఠకుణ్ణి, మీకన్నా చిన్నవాణ్ణి, గాంధీ అనండి నన్ను అని రాశాను. నిన్న నువ్వు నన్ను ఆయన ఈయన అనకండి, నువ్వు అనండి అన్నావే, అలాగే నేను అడిగాను. అప్పటి నుంచి నాకు అలాగే రాశారు. ఈ రకంగానే 3 ఏళ్ళు సాగింది. తర్వాత మా సంబంధం మారిందనుకో, అప్పుడు కూడా నేను రంగాజీ అన్న మాటే కంటిన్యూ చేశాను. మా సంబంధం భార్యాభర్తల సంబంధం ఒక్కటే కాదు. ఆమె రచయిత్రి, నేను పాఠకుణ్ణి. ఆమె విషవృక్షం రాసాకే నేను చదివాను. ఆమె క్యాపిటల్ పరిచయం రాసాకే నేను చదివాను. అవసరమైన ప్రతి చోట డిస్కస్ చేస్తాం. కానీ నేను భర్తని అవగానే రంగాజీతో సమానం అయిపోయానని అనుకోలేదు. ఆ రచయిత్రి మీద నా గౌరవం ఎప్పట్లాగానే ఉంది. నేను భర్తని కాబట్టి ఆ పూట నుంచి ఆమెని నువ్వు అనాలా? నాకు నోరు రాదు. నాకు ఆలోచన ఎప్పుడూ లేదు. రంగాజీ మొదట్లో కొన్నిసార్లు అన్నారు, గాంధీ, నన్ను రంగా అని పిలవడం అలవాటు చేసుకో. మా వాళ్ళందరూ అలాగే పిలుస్తారు. నువ్వు కూడా అలా పిలిస్తే అదే అలవాటైపోతుంది అన్నారు. నా ఆలోచన అలా లేదు అన్నాను. భర్తని అవగానే రచయిత్రిగా ఆమె మీద అప్పటిదాకా ఉన్న గౌరవం ఏమవుతుంది? నా గౌరవాన్ని నేను ఎలా చూపించాలి? మా పిలుపుల్లో అసమానత్వమే ఉంది. ఎందుకంటే నేను అసమానుడినే కాబట్టి. ఆ రచయిత్రితో నేను ఏ గౌరవంతో బహువచనంతో మాట్లాడడం మొదలుపెట్టానో ఆ గౌరవం పోవాలా నాకు? దాన్ని వదిలేయాలా నేను? మా పిలుపుల్లో అసమానత్వం నిజమే కానీ మా సంబంధంలో అసమానత్వం కనబడుతుందా నీకు? అంటే నా ప్రవర్తనలో భర్త ఆధిపత్యం లాంటిది, పెత్తనం లాంటిది. చిచి, అలా అనకండి. పోనీ రంగాజీ ప్రవర్తనలో ఏదైనా ఆధిపత్యం? అలా కూడా అనను నేను. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. నీ సందేహం తీరిందా లేదా? సందేహం తీరడమే కాదండి, నేను అలా ఎందుకు ఆలోచించలేకపోయానా అని కొత్త సందేహం పుట్టుకొచ్చింది నాకు. భార్యాభర్తలో అన్ని సంబంధాల్లోనూ సమానులుగానే ఉండాలి, నిజమే. కానీ రంగాజీకి మీరు భర్త అయితే ఇద్దరూ సరిసమానులైపోయినట్టేనా? అన్నేళ్లు పిలిచిన రంగాజీ పిలుపుని మీరు వదిలేయాలా? ఈ ప్రశ్నలు నాకు చాలా నచ్చాయి గాంధీ గారు. నా ఆలోచన మంచిదేనని ఇతరులకు కూడా అనిపిస్తుందో లేదో అది నాకు అనవసరం. రంగాజీ అని పిలవడం అంటే ఆమె మీద నా గౌరవం. అది నీకు అర్థమైంది కదా? పూర్తిగా చక్కగా అర్థమైంది. మీరు సరిగా ఆలోచించారు. మీ సంబంధం మారగాని మీరు రంగాజీని నువ్వు అని మొదలు పెడితే బాగుండేది కాదని నాకు ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది అన్నాడు ప్రసాద్ సంతోషిస్తూ. తర్వాత ప్రసాద్ నా దగ్గరికి వచ్చాడు.
గాంధీ గారు చెప్పింది నాకు నచ్చింది అన్నాడు. ఏం చెప్తాడో నాకు తెలుసు అన్నాను. మీ ఆవిడ నిన్ను ఎలా పిలుస్తుంది? పేరుతోనేనా? అయ్యో, అంత అందం ఉంటే చెప్పేదేముందండి. కానీ నాదే అసలు తప్పులేండి. నేను మొదటి నుంచి అలా పిలవమని చెప్పానా? చెప్పలేదు. తప్పు నాదే. పోనీ అది చిన్న విషయం, వదిలేస్తాను. నాస్తికత్వం మీద ఇన్ని క్లాసులు తీసుకున్నాను. విషవృక్షం ఉంది. ఇంట్లో మహాభక్తులు కూడా చదువుతారు దాన్ని. ఈవిడ చదవదు. ఒక్కసారి చదివి చూడు అంటే వినదు. ఇంత తేడాలు ఉంటే ఒకే కొంపలో ఉన్న వాళ్ళకి ఏం సంతోషం ఉంటుంది? సరేలే, అది వదిలేయి. నీ పిల్లలు ఎలా ఉంటారు? దేవుళ్ళకి దండాలేనా? వాళ్ళు ఇంకా బాగా చిన్నవాళ్ళండి. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుస్తుంది అన్నాడు. తన భార్య విషవృక్షం చదవదనే విచారంతో వెళ్ళిపోయాడు ఆ పూట ప్రసాద్. తర్వాత కూడా వచ్చి పోతూనే ఉండేవాడు. కొన్నాళ్లకి అమెరికా పోయాడు. అక్కడికి పోయాక పిల్లలకి తెలుగు అంటనివ్వకుండా చేశాడు. నీ పెళ్ళం విషవృక్షం చదవదని విచారిస్తావు. నీ పిల్లలు విషవృక్షం చదవక్కర్లేదనుకున్నావా అని అడిగితే, అవునండి, తప్పే చేశానండి. కానీ అమెరికాకి పోయిన కొత్తలో అండి పిల్లలకి ఇంగ్లీష్ సరిగా రాకపోతే అండి అని చెప్పుకొచ్చాడు. అదే మంచి కారణం అనుకున్నాడు. కానీ ఆ జవాబులన్నీ నేను పూర్తిగా తిరస్కరించాను. ప్రసాద్, నీలాంటి వాళ్ళకి పెళ్ళాల తప్పుల్ని పట్టుకోవడం చాలా తేలిక. నీ తప్పులు పట్టుకోవడం కూడా నేర్చుకో. నీకు విషవృక్షం నిజంగా ఇష్టమైతే నీ పిల్లలు దాన్ని చదవాలని నీకెందుకు అనిపించలేదు? నీ పిల్లలు తెలుగు రచయితల్ని చదవక్కర్లేదా? పిల్లలకి ఒక్క భాషే రావడం కన్నా 2 భాషలు రావడం ఎక్కువ సౌకర్యం కాదు? ఇంగ్లీషేనా? తెలుగు చదవడం రానక్కర్లేదా అని బాగానే అన్నాను. పశ్చాత్తాపం బాగానే చూపిస్తాడు. కానీ ఏం ప్రయోజనం? ఆ పిల్లలు తెలుగు పుస్తకాలు చదవలేరు. ఆ విషయంలో నేను చాలాసార్లు గడ్డి పెట్టాను ప్రసాద్కి. పోనీ ఇప్పటికైనా తెలుగు నేర్పు అన్నాను. ఇప్పుడు తను బాధపడతాడు. అప్పుడప్పుడు వచ్చి వంటలు చేసి పెడుతూనే ఉంటాడు. కందిపప్పుని వేయించకుండా వండితే అతనికి చాలా కోపం. తనైతే చక్కగా ముందు వేయించి తర్వాత దానితో కమ్మగా వండుతాడు. అరటికాయలు ఉడకబెట్టి వాటిని చిదిపేసి పొడుంచేసేసి చక్కగా ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు అన్నిటితోటి తాలింపు పెట్టి అందులో అరటికాయ దుళ్ళు పడేసి నూనెలో తిప్పేసి అది అరటికాయ పాటోళి. అది ప్రసాద్ నేర్పిందే. ఇంట్లో అరటికాయలు ఉంటే ప్రసాద్ పాటోళి చేసుకుందాం ఈ పూట అనుకుంటాము. ఆ కూరకి అతని పేరే స్థిరపడింది. సీత ఏం చేస్తుందో చూద్దామని ఫోన్ చేశాను. సీత నాన్న పలికాడు. నేను మీ ఇంటి ముందే గేటు దగ్గర ఉన్నానమ్మా అన్నాడు. ఇదేమిటి, మీరిక్కడే ఉన్నారా? గాంధీ, సీత నాన్న వచ్చినట్టున్నారు చూడు అంటుండే ఆయన లోపలికి వచ్చేసి నా ఎదురుగా కూర్చున్నారు. సీత సెల్ నా దగ్గరే ఉందమ్మా. నాది మద్రాసు సెల్ కదా, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాన్ని ఇక్కడ వాడితే ఎక్కువ ఛార్జీలు పడతాయని సీత ఫోనే వాడతాను ఇక్కడ ఉన్నప్పుడు. సీత ఏం చేస్తుందండి? ఎక్కువసార్లు నిద్రపోతుంది. తినడానికి లేపడం కూడా గగనంగా ఉంది వాళ్ళమ్మకి. లేచినప్పుడు తినేసి కాగితాల మీద కాసేపు రాస్తుంది. మీరు రాయమన్నారు కదా. అన్నీ రాసేసిందా? తెలీదమ్మా, నేను అడగలేదు. విడాకుల కాగితం పంపింది కదా, చికాగో నుంచి అతను ఏమైనా జవాబిచ్చాడా? లేదమ్మా, పొద్దున కూడా ఒకసారి చూసి ఏమీ రాలేదనే చెప్పింది. ఇంక వాడికేం బాధ, హాయిగా తప్పుకున్నాడు. లేదులేండి, ఇస్తాడేమో, 2 రోజులే కదా అయ్యింది. అన్నట్టు మీరెందుకు వచ్చారు ఇప్పుడు? అదేనమ్మా, మా తమ్ముడు మా బావమరిది వచ్చారు రాత్రి ఊరు నుంచి. వాళ్ళు ఒక్కటే గొడవ. నాగరాజుని ఏ శిక్ష లేకుండా వదిలేస్తారా? వాడి దారిన వాడు పోతాడా అంటున్నారు వాళ్ళు. మీరేమన్నారు? సీతేమంది? సీత అసలు రాత్రంతా నిద్రలో పడింది వేరే గదిలో. వాళ్ళమ్మ నిద్రపోయింది. మేము ముగ్గురమే మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆడవాళ్ల కోసం మంచి మంచి చట్టాలున్నాయి. గృహహింస వ్యతిరేక చట్టం ఉంది, కట్నం వ్యతిరేక చట్టము ఉంది. అలాంటి చట్టాలు ఉంటే కూడా అతన్ని వదిలేస్తామా అని గొడవ వాళ్ళు. సీత మీద జరిగింది గృహహింసే కాదమ్మా. ఒకటి చెప్పి ఒకటి చేశాడు. కట్నం మాట కూడా చాలాసార్లు ఎత్తి బాధ పెట్టాడు కదమ్మా. కేసు పెట్టడానికి అవి పనికి రావంటారా? అదే అంటున్నారు వాళ్ళు. అతన్ని అరెస్ట్ చేయించాలంటున్నారు వాళ్ళు. ఎంతసేపు కూడాను. సరే, మీరు ఫుల్ లాయర్నే అడుగుదురు కానీ సగం లాయర్ని కాదు. కానీ మనం మొన్న చాలా మాట్లాడుకున్నాము. నాగరాజు అమెరికాలో ఉన్నాడు. అతన్ని ఎలా అరెస్ట్ చేయిస్తారు? అతని తల్లిని చేయించొచ్చు కదా అంటారండి వాళ్ళు. చేయించొచ్చేమో. మొన్న మాకు తెలిసిన ఒకళ్ళ విషయంలో అలాగే జరిగింది.
అది సీత విషయానికి వ్యతిరేకంలేండి. మాకు తెలిసిన వాళ్ళు మగపిల్లాడి కుటుంబం వాళ్ళే. వాళ్ళు మాకు చాలా కాలం నుంచి తెలుసు. కట్న సమస్య కాదు. ఆ అమ్మాయి పెళ్లి తర్వాత బాయ్ ఫ్రెండ్స్తో మొదలుపెట్టింది. పెళ్లికి ముందు అదే రకమేమో వీళ్ళకి తెలియదు. ఆ పిల్ల అత్తమామల ముందే ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్, వాట్ ఈజ్ రాంగ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పేముంది అంది పబ్లిక్గా. ఆ అమ్మాయి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. అతను కొంచెం కంగారు పడి డిడ్ యూ స్లీప్ విత్ హిమ్, అతని దగ్గర పడుకున్నావా అని అడిగాడు కూతుర్ని. అంటే తన కూతురికి బాయ్ ఫ్రెండ్తో ఉన్నది ఉత్త స్నేహమేనని, ఇంకేమీ కాదని తేల్చాలని అతని తర్కం. ఎస్, వై నాట్, ఐ డిడ్. పడుకున్నాను, ఎందుకు కాదు అంది కూతురు. తండ్రి సిగరెట్ వంకతో బయటికి పోయాడు. అప్పుడు ఆ పిల్లని అత్తగారు అడిగింది, మీ ఆయనకి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకేం పర్వాలేదా అంది. దట్ ఈజ్ హిజ్ విష్, అది అతని ఇష్టం అంది ఆ ఇంగ్లీష్ మాటలు యువతి. సీత నాన్న ముఖం చిట్లిస్తూ ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఈ కుర్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అన్నాడు. బాయ్ ఫ్రెండ్స్ పెళ్లికి పనికిరారు, తిరగడానికే పనికొస్తారు. పెళ్ళికైతే ఆస్తి ఉన్నవాడు కావాలి. ఈ అబ్బాయి కుటుంబానికి ఆస్తులున్నాయి. ఈ అబ్బాయి కూడా ఆ పిల్లని ప్రేమ వల్లే ఎంచుకోలేదు. దీని చంకలు తొడలు చూసి మూర్చపోయినట్టున్నాడు. దీనికన్నా ముందు ఇంకో 2 పిల్లల్ని చూశాడు కానీ వాళ్ళని ఒప్పుకోలేదు. వాళ్ళకి చంకలున్నాయి, అయినా వాటిని వాళ్ళు బయట పెట్టుకోలేదు. అది కారణం కాదేమో కానీ అలాంటి వాళ్ళని ఒప్పుకోలేదు. ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇంగ్లీష్ ముక్కలు వాగేదాన్ని ఇష్టపడ్డాడు. ఈ అబ్బాయి గట్టి నిర్ణయాల వాడే. అతని గట్టి నిర్ణయం అలా అయ్యింది. పెళ్ళైన దగ్గర నుంచే ఆ పిల్ల ప్రవర్తన అతనికి నచ్చలేదు. రాత్రులు అతను బెడ్రూమ్లో నిద్రపోతుంటే ఆ పిల్ల కంప్యూటర్ దగ్గర కూర్చుని బాయ్ ఫ్రెండ్స్తో వాడొక్కడే కాదు కబుర్లు పెట్టుకుంటుందట. ఆ ధోరణి అంతా క్రమంగా బయటపడింది. రాత్రంతా అలాంటి కాలక్షేపాలు చేసి తెల్లారి 10 గంటలు దాటినా లేవదు. భర్త 7 గంటలకే బయలుదేరి ఆఫీస్కు పోతాడు. తనే కాఫీ పెట్టుకుని తాగిపోతాడు. కొన్ని నెలలకి ఆ పిల్లతో ఆ అబ్బాయి విడిపోయాడు. అదంతా మాకు చాలా నెలల పాటు ప్రతి సంఘటన తెలుసు. కానీ ఆ పిల్ల వైపు వాళ్ళు అబద్ధంగా కట్నం కేసు పెట్టేసి అబ్బాయి తల్లిదండ్రుల్ని అరెస్టు చేయించేశారు. వాళ్ళే 10 రోజులు చంచల్ కూడా జైల్లో ఉండొచ్చారు. కానీ ఆ పిల్ల వైపు వాళ్ళు పెట్టిన ఆ కేసు నిలబడలేదు, కొట్టేశారు. ఇదంతా నేను సీతకి చెప్పాలనుకున్నాను, చెబుతాను ఇంకోసారి. మీరు కూడా నాగరాజు మీద కట్నం కేసు పెడితే నాగలక్ష్మమ్మని వెంటనే అరెస్ట్ చేయించేయొచ్చేమో. కానీ వాళ్ళు కట్నం ఇబ్బంది పెట్టినట్టు రుజువు అవ్వదు, కేసు పోతుంది. అయితే అంతవరకు జరగడానికి మీరు ఎన్నిసార్లు కోర్టులకు తిరగాలో, ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో లాయర్ని అడగండి. ఒక 50,000 ఖర్చు అయితే మీరు పెట్టగలరా? అమ్మో, 50,000 ఎలా పెడతామబ్బా? 10-15,000 అయితే మా బావమరిది పెడతానంటున్నాడు. అసలు సీత పెళ్ళికి నేను మంచం మీద పడి ఉంటే పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించి అన్నీ కుదిర్చి పెళ్లి చేయించింది ఈ బావమరిదే. అందుకే అతనికి బాధగా ఉంది. డబ్బు ఇంకా కావలసి వస్తే ఆ మిగతాది మీరు 5 రూపాయల వడ్డీతో అప్పు తెస్తారా? సీత నాన్న తెల్ల ముఖం వేశాడు. అప్పటిదాకా వింటూ కూర్చున్న గాంధీ, డబ్బు సంగతి మాట్లాడతారేమిటి మీరిద్దరూ? సీత నాగరాజుకి రాసిన ఉత్తరంలో ఏం రాసింది? నీతో విడిపోతున్నాను, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా నా వైపు నుంచి అభ్యంతరం లేదు అని రాసింది. ఇప్పుడు మళ్ళీ కేసు అని బయలుదేరితే అదేమైనా నీతేనా? కట్నం అడిగావు, ఇబ్బంది పెట్టావు అని సీత ఆ ఉత్తరంలో ఏమైనా రాసిందా? ఇప్పుడు కట్నం కేసు ఎలా పెడుతుంది? పెడితే నెగ్గుతుందా? అసలు కేసు పెట్టడానికి సీత ఒప్పుకుంటుందా? సీతని అడిగారా మీరు అన్నాడు కొంచెం అసహనంగా సీత నాన్నతో. ఆయన సీతని అడగలేదండి, మీరు ఎలా చెప్తే అలా వింటుంది సీత అన్నాడు. వెంటనే నేను అలా అనకండి శేషగిరి గారు, సీత అలా వినదు, మేము అలా చెప్పం కూడాను. సీత ఉత్తరం రాయడం చాలా ఆత్మగౌరవంతో చేసిందనే మా అభిప్రాయం. మీరు ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడండి మొదట అంటూ అప్పటికే వస్తూ ఉన్న ఫోన్ ఎత్తాను. ఆశ్చర్యం, సీత చేసింది. మా నాన్న వచ్చాడా రంగాజీ అక్కడికి అంది. నాన్న ఇక్కడే ఉన్నారు సీత. ఏం మాట్లాడుతున్నాడో? మా మావయ్య చిన్నాన్న నాతో తెగ వాదిస్తున్నారు. వీళ్ళు 10,000 ఇస్తారట, నేను కేసు పెట్టాలట. మా నాన్న కూడా మిమ్మల్ని విసిగించడానికే వచ్చుంటాడు. విసిగించడం కాదులే సీత, నాగరాజు మీద వాళ్ళ కోపం అలా ఉంది. నాకన్నా ఎక్కువ కోపం ఉంటుందా అండి ఎవరికన్నా? మొన్న ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదా, ఏ శిక్షకి అవకాశం లేదని చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే పాట. అయినా మళ్ళీ మళ్ళీ ఆశ ఉంటుంది కదా. మళ్ళీ మాట్లాడుకుంటే తప్పులేదు.
నాన్నని లాయర్ దగ్గరికి వెళ్ళమని చెబుతున్నాను. కేసు పెట్టాలంటే నీ సంతకాలే ఉండాలి. నువ్వు కూడా నాన్నతో లాయర్ దగ్గరికి వెళ్ళొకసారి. ఆ లాయర్ అడ్రస్సు, ఫోన్ నెంబరు అంతా రాసిస్తాడు గాంధీ నాన్నకి. నేను వెళ్ళనండి. ఏ కేసు కాగితాల మీద నేను సంతకాలు పెట్టను. మొన్న అతనికి ఒక రకంగా రాసి ఇప్పుడు కోర్టుకి బయలుదేరుతానా? సిగ్గుండొద్దు నాకు? అతని నుంచి బయటపడితే చాలు నాకు. మరి మీ మావయ్య వాళ్ళతో ఏం చెప్పావు? మీతో చెప్పిందే చెబుతున్నాను, వినడం లేదు. నాకు తెలియదంటున్నారు, నన్ను రక్షించాలంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి రాఖీలు కట్టావా ఎప్పుడన్నా? అవి రక్షాబంధనాలు కదా, అందుకే నిన్ను రక్షించాలనుకుంటున్నారేమో. ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టావా? సీత నవ్వింది. చిచి, రాఖీలు కడతానా? ఆడవాళ్ళని మగవాళ్ళు రక్షించాలా? కేసు సంగతి నీకు ఇష్టం లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అసలు చేయవలసింది నువ్వే. ఈ ఫోన్కి స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాను. నీ మాటలన్నీ మీ నాన్న కూడా వింటున్నారు. ఒకసారి నాన్నతో మాట్లాడు అని ఫోను సీత నాన్నకిచ్చాను. నానా, రంగాజీని విసిగిస్తున్నావా? నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అంది సీత. లేదమ్మా, ఒకసారి మాట్లాడాలని వచ్చాలే. మొన్న చాలా మాట్లాడుకున్నాం కదా నాన్న. రంగాజీకి టైం ఉండదు, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు నాన్న. మనమే మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చే నాన్న తొందరగా. వచ్చేస్తానమ్మా ఇప్పుడే, ఇంకో నిమిషం. ఆ మాటలన్నీ మాకు వినపడ్డాయి. నళిని ఆయనకి టీ తెచ్చిచ్చింది. నేను చెప్పాను, శేషగిరి గారు ఒక పని చేయండి. ఇద్దరు బంధువులు మీ ఇంటికి వచ్చారు కదా, సీత కాకుండా మీరు ముగ్గురు ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఆయనకి ఫోన్ చేసి ముందు టైం తీసుకోండి. లాయర్తో మాట్లాడితే మీ అనుమానాలన్నీ తీరుతాయి. ఇంకా ఎందుకులేండి లాయరు, సీత సంతకాలు పెట్టనంటే కేసు ఎలా జరుగుతుంది? ఒకసారి నిర్ణయించుకుందంటే ఇక మారదమ్మా అంటూ ఆయన టీ తాగాక గ్లాస్ కింద పెట్టి లేచాడు. ఒక్కసారి కూర్చోండి కొంచెంసేపు. ఒక ఆలోచన వచ్చింది నాకు. లాయర్ సలహా ఒకసారి విందురు గాని. గాంధీ, కృష్ణారావు గారికి ఫోన్ చేసి శేషగిరి గారికి టైం ఎప్పుడు ఇస్తారో అడగరాదు అన్నాను గాంధీతో. ఈ టైంలో ఆయన కోర్టులో ఉంటాడేమో అన్నాడు గాంధీ. అంటూనే ఫోన్ తీసుకున్నాడు. ఎందుకమ్మా, ఇంకా లాయర్ ఎందుకు అంటూ శేషగిరి గారు మళ్ళీ కూర్చున్నారు. నేను అన్నాను, లాయర్ గారు ఏం చెబుతారో వింటే మీకు బాగుంటుంది. మొవ్వ చంద్రశేఖరరావు గారని మాకు తెలిసిన పెద్ద లాయర్ గారు ఉన్నారు, కానీ ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఆయన గాంధీ కేసులు 4, నా పుస్తకాల కేసులు, బలిపీఠం కేసు, గోరింటాకు సినిమా కేసు, తులసి దళం మీద రాసిన కేసు, ఈ 3 కలిపి మొత్తం 7 కేసులు ఒక్క పైసా తీసుకోకుండా చేసి పెట్టారు. ఎంతో కొంత తీసుకోండి, ఇవ్వగలమంటే మీ దగ్గరే ఉంది ఇవ్వడానికి అనేవారు. ఆరోగ్యం బాగుంటే సీత సంగతి ఆయనతో మాట్లాడేవాళ్ళం. ఆయన నందిగం కృష్ణారావు గారు కూడా మంచి ఆయన. ఈయన కథలు కూడా రాస్తారు. ఆడవాళ్ళ సమస్యలు తెలుసుకోగలరు. చీకట్లో నల్లపిల్లి అనే నవల రాసింది ఈయనే. చదివారా? నల్లపిల్లి చీకట్లో ఉంటే కనబడదు కదా, అలాగే మన కోర్టుల్లో సత్యం కనబడడని ఆ పేరు పెట్టినట్టు అది చదివితే తెలుస్తుంది. పోలీసుల గురించి, కోర్టుల గురించి లాయర్లే బాగా రాయగలరండి. వాటిల్లో నానాతో ఉంటారు వాళ్ళు. ఆయనతో నేను రాత్రి మాట్లాడాను. సీత విషయం అంతా చెప్పాను. గాంధీ, చేశావా ఆయనకి? ఇప్పటిదాకా ఆయనతో గాంధీయే మాట్లాడి ఫోను నా చేతికిచ్చాడు. కృష్ణారావు గారు, సీత నాన్న ఇక్కడే ఉన్నారండి. మీరు టైం ఇస్తే మీ దగ్గరికి వస్తారు. నాగరాజుని జైల్లో పెట్టే మార్గం ఏదైనా ఒకటి చెప్పాలి మీరు. మాకందరికీ చాలా కోపంగా ఉంది అతని మీద. మీకే కాదు, నాకు కోపంగానే ఉందమ్మా. ఆయనకి ఇవ్వండి ఒకసారి. కృష్ణారావు గారు సీత నాన్నతో 5 నిమిషాలు మాట్లాడారు. స్పీకర్ వల్ల ఆయన మాటలు అందరికీ వినపడ్డాయి. శేషగిరి గారు, అతనికి శిక్ష వేయించాలనుకుంటున్నారు మీరు, కానీ అది మీ అమ్మాయికే శిక్ష అవుతుందండి, ఫుల్ లాయర్ అన్నాడు. మరి అతన్ని అలా వదిలేయడమేనంటారా? 3 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశామండి అన్నారు సీత నాన్న. నిజమే, పెట్టారు ఖర్చు. అది వెనక్కి ఎలా వస్తుంది? కేసు పెడితే మాత్రం కోర్టు అతనితో ఆ డబ్బు మీకు తిరిగి ఇప్పిస్తుందా? డబ్బు కోసం కాదండి, పోతే పోయింది. మా బాధ అది కాదండి, అతనికి ఏదన్నా శిక్ష. శేషగిరి గారు, కేసు గెలిచేదైతే గెలుస్తుందని చెబుతాను, పోయేదైతే పోతుందని చెబుతాను. అతనికి శిక్ష వేయించడం ఈ కేసులో సాధ్యం కాదండి. అతను అమెరికాలో ఉన్నాడు, అది ఒక సమస్య.
అయినా ప్రయత్నిద్దామంటే ముందు కనీసం 20,000 కూర్చుకోండి. ఒక కేసు దొరికితే నాకు వెంటనే 1,000 అయినా ఫీజు వస్తుంది. నిజమే, కానీ కోర్టు గొడవలు పెట్టుకోవద్దనేదే మీకు నా సలహా. ఈ గొడవలో నలిగిపోవడం తప్ప చివరికి గెలిచేది ఉండదు. మీరు మీ అమ్మాయి ఎంత తొందరగా ఈ గొడవల్లో నుంచి బయటపడితే అంత మంచిది. అతనే కోర్టుకు పోతాడు విడాకుల కోసం. మీరు ఎక్స్పర్టీ అయిపోతే సరిపోతుంది. కాదు కూడదంటే మీ అమ్మాయిని కూడా తీసుకుని రేపు సాయంత్రం 6 గంటలకు రండి, మాట్లాడదాం. లాయరు ఆ రకంగా మాట్లాడుతుంటే శేషగిరి గారు ఇంకేమీ అనలేకపోయాడు. సరే, మీరు చెబుతున్నారు కదా, ఉంటానండి అని ఫోన్ ఆపేశాడు. 20,000 ఎక్కడ తెస్తాలేండి, ఊరుకుంటే పోతుంది. వెళ్తానమ్మా అంటూ మళ్ళీ లేవబోయి ఆగాడు. 20,000తో ఎక్కడవుతుంది? అయినా ఇది డబ్బు సమస్య కాదు. 20,000 కావాలంటే మేమే ఇవ్వగలం. కానీ చివరికి జరిగేదేమీ ఉండదని లాయర్ చెబుతున్నాడు. మీరు చెన్నై పోతారు మీ పనికి. ఇక సీత తిరుగుతుందా కోర్టు వెంట? ఆ అమ్మాయి వెంటనే ఉద్యోగం వెతుక్కుంటే శాంతిగా ఉంటుంది అన్నాను నేను. అంతేలేండి, అంతే మరి. ఆయన అలా అన్నాడు కానీ ఎంత నిరుత్సాహంగానో ఉన్నాడు. ఆయన లాయర్తో మాట్లాడుతున్నప్పుడు నాకు వేరే విషయం ఒకటి గుర్తొచ్చింది. శేషగిరి గారు, లాయర్ గారు అంత వివరంగా చెప్పారు కదండి, ఇంకా తటపటాయిస్తున్నారేమిటి? ఏదైనా సమస్య మీద నిర్ణయం తీసుకోవాలంటే ఇంతకాలం అక్కర్లేదండి. నేను సంగతి చెప్పనా? 2 రోజుల క్రిందటే జరిగింది. మాకు తెలిసిన కుటుంబం వాళ్ళే, ఈ ఊరే. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అతని పేరు విజయ్. వర్ణాంతరం, కట్నాల ప్రసక్తి లేదు. అతనికి నాస్తికత్వమే ఇష్టం, కానీ అలాంటి అమ్మాయిలు దొరకడం లేదని, అది లేకపోతే పోయిందిలే అని రాజీ పడ్డాడు. అంతేకాదు, ఆ అమ్మాయి ఫోటో చూసినప్పుడు నచ్చింది. తీరా పెళ్లి చూపుల్లో చూస్తే ఆ అమ్మాయికి ఫోటోకి సంబంధమే లేదు. అతని తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు. అతని తల్లి, మాకిచ్చిన ఫోటో ఈ అమ్మాయిదేనా అనేసింది. ఆ అమ్మాయి మేనమామ నవ్వి, పెళ్లి చూపులకు పంపే ఫోటోలు అలాగే తీస్తారండి, లేనిపోని అందాలు వచ్చేలాగా చేస్తారు అన్నాడు. విజయ్ తల్లి ఇంకా అనుమానిస్తుంటే ఆ అబ్బాయి తల్లినే వారించి, ఊరుకో అమ్మా అన్నాడు. నిజంగా ఫోటో తీసిన స్టూడియో వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి అలా తయారు చేశారనే మాటల్ని అతను నమ్మడు. ఆ అమ్మాయికి నిజంగా ఉన్న రూపురేఖలతో సరిపెట్టుకోదలుచుకున్నాడు. సంబంధం కుదిరింది. 10 రోజుల్లో 2 కుటుంబాల వాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో అప్లికేషన్ పెట్టేశారు. 1 నెల తర్వాతే పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం రావాలన్నారు ఆఫీస్ వాళ్ళు. ఆ పూట అమ్మాయి వైపు వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే భోజనాలు చేసి వెళ్ళారు. ఆ రాత్రి నుంచి ఆ అమ్మాయి అబ్బాయికి ఫోన్లు మొదలుపెట్టింది. అతను మొదట సంతోషించాడు. 3 రోజుల్లో 10 సార్లు 10 గంటలు మాట్లాడేటప్పటికి ఆ అబ్బాయి ఈ అమ్మాయి వద్దు అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఆ అమ్మాయి మాట్లాడిందంతా ఏమిటంటే, తను చాలా అందమైన దాన్నని, ఒక సినిమా తార పేరు చెప్పింది. అతనిని తనని అందరూ ఆ పేరుతోనే పిలుస్తారంది. మీరు లావుగా ఉన్నారేంటి అంది. పెళ్లి చూపుల్లో చూసిన మనిషి. మీ అమ్మ తెలుపు కాదే, నలుపు అంది. మీకు డ్రింక్ అలవాటుందా అంది. లేదు అని ఇతను అంటే, ఈ రోజుల్లో ఎవరూ అలా ఉండరు. మీకు అలవాటు ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు అంది. మీకు ఎఫ్ఐస్ ఉన్నాయా అంది. లేవు అంటే, నేను వచ్చాక ఎంక్వైరీ చేస్తాలేండి అంది సరసంలాగా. తను గత రాత్రంతా టీవీలో చూసిన 2 సినిమాల కథలు చెప్పింది ఫోన్లో 1 గంట సేపు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశాను కదా, నాకు పెద్ద ఉద్యోగం వస్తే మీ ఇంట్లో అందరూ ఎలా అయిపోతారో కదా అంది నవ్వుతూ. అన్నిటినీ మించిపోయిన వింత, విజయ్ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన రోజు విజయ్ స్నేహితుడు కూడా ఒక అబ్బాయి విజయ్తో పాటే ఉన్నాడు. ఫోన్ మాటలో పెళ్లి కూతురు. అప్పుడు మీ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడే, ఆయన అడిగానని చెప్పండి, మర్చిపోకండి, పెద్దవాళ్ళని గౌరవించాలి కదా అంది. ఇతను ఆ అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాడు. మీ ఫోటో అంత తేడాగా ఎందుకుంది అని అడిగాడు. ఏమో, ఏదో అయిందిలేండి అని జవాబు చప్పున దాటేసింది. మళ్ళీ తన సౌందర్యం గురించి ఎత్తి, మా ఊళ్ళో నన్ను తెలియని వాళ్ళు ఉండరు, నేను ఆ సినిమా తారలా ఉండనని ఎవరన్నా అంటే నేను అస్సలు ఒప్పుకోను అంది. అలా అమ్మాయి మాటలు వింటుంటే ఈమె మెంటల్ మనిషా అని విజయ్కి ఒకసారి అనుమానం వచ్చింది. కానీ మెంటల్ కాదని, తన గొప్ప అందగత్తెనని నమ్ముతూ మితిమీరిన అహంకారంతో ఉందని,
తను ఎలా మాట్లాడినా అదంతా తన చాతుర్యం అనుకుంటూ మాట్లాడుతుందని అతను అర్థం చేసుకున్నాడు. అలా అర్థమయ్యాక ఆమెతో జీవితం పనికిరాదని నిర్ణయానికి వచ్చేసాడు. అంతా తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కొంచెం ఆపబోయారు, కానీ అతను వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ క్యాన్సిల్ చేసేసి ఆ సంబంధాన్ని తెచ్చిన మధ్యవర్తికి కూడా ఫోన్లో 1 గంట సేపు చెప్పేశాడు. ఆ విజయ్ 2 రోజుల కిందట నాకు చెప్పాడు అంతా ఫోన్లో. పెళ్ళంటే సంతోషంగా ఉంటుందంటారు. పోనీ సంతోషం లేకపోయినా రోజులాగైనా ఉండాలి కదా. ఆమె ఫోన్లో మాటలు మొదలు పెట్టినప్పటి నుంచి భయం పట్టుకుంది నన్ను. 2వ రోజుకే ఆమె వద్దనే నిర్ణయానికి వచ్చేసాను. పెళ్లి అప్లికేషన్ని క్యాన్సిల్ చేసేశాక పెద్ద ఆపద నుంచి బయటపడిపోయినట్టుగా హాయిగా ఉందండి అన్నాడు. చాలా వివరాలు అడిగాను. చెప్పాడు. శేషగిరి గారు, కొన్ని సమస్యల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక వెనక్కి తిరిగి చూడకుండా గట్టిగా నిలబడిపోవాలండి. మీరు చాలా నిరుత్సాహపడుతున్నారని విజయ సంగతి చెప్పాలనిపించి చెప్పాను. నాగరాజును వదిలించుకోవడానికి ఇంత తటపటాయించాలా చెప్పండి మీరు. సీత ఎంతో తెలివిగా నిర్ణయించుకుంది అని అదంతా చెప్పాను. సీత నాన్న అంతసేపు చాలా ఆసక్తిగా విన్నాడు. కొంచెం నవ్వాడు కూడా. ఆ అబ్బాయి చాలా బాగా చేశాడు. అమ్మో, ఆ అమ్మాయితో సమస్య అయ్యేది అన్నాడు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా పాడు సినిమాలు చూసి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారులేండి. వెళ్తానమ్మా, మీ టైం పాడు చేశానని సీత తిడుతుంది అని లేచిపోయాడు. ఏదో గుర్తొచ్చినట్లాగి అన్నట్టు ఇందాక అడగాలని మీ మాటలకి అడ్డం పడకుండా ఊరుకున్నాను. తులసి దళం మీద మీరు రాసిన దానికి ఒక అతనెవరో కేసు పెట్టాడు. ఒకసారి పోయింది కదా అది. చివరికి ఏమైందమ్మా అది? ఏమీ అవ్వలేదు, ఇంకా కోర్టులోనే ఉంది. ఈ కేసులోనే ఒకసారి నా మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా. ఇన్స్పెక్టర్ వచ్చి మీరే కోర్టుకి అటెండ్ అవ్వండి అన్నాడు. అంటే అరెస్టు చేయకుండా ఆ మాట చెప్పేసి వెళ్ళాడు. అలాగే విజయవాడ కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకున్నాము. ఆ కేసు తర్వాత ఇక్కడికే హైకోర్టుకి మారింది. ఆ కేసు పెట్టిన కొమ్మూరి వేణుగోపాలరావు గారు పోయారు కూడా. ఆయన వారసులు ఉంటారు కదా, ఆ కేసుని ఇంకా నడుపుతారో లేదో తెలీదు. కానీ అతను ఆ కేసు పెట్టింది ఎప్పుడో 1982లో, నాకు గుర్తే. అది హైకోర్టుకి మారి 25 ఏళ్ళు అయ్యింది. కదలకుండా అలాగే ఉంది అని గాంధీ చకచకా చెప్పేశాడు. ఏ కాగితాలు చూడకుండా. సగం లాయర్ కదా. అన్నేళ్ల నుంచి తేరలేదా అని శేషగిరి గారు ఆశ్చర్యపోతుంటే, సీత కేసుకి అంతకాలం పట్టదులేండి, ఇది ఫ్యామిలీ కోర్టులో జరుగుతుంది అన్నాను నేను. వద్దులేమ్మా, ఇంకా కోర్టులు ఎందుకు అంటూ ఆయన వెళ్తుంటే గాంధీ కూడా వెనకాలే వెళ్ళాడు. దిగులు పడకండి, ఇంకా చూద్దాం, నాగరాజ్ వస్తాడేమో అని గాంధీ అంటే ఆయన కొంచెం తేలికపడి, వస్తాడంటారా? వచ్చిన సీత వెళ్ళదండి అన్నాడు. చూద్దాం, అతను మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది కదా. కాస్త బుద్ధి తెచ్చుకుంటాడేమో. అతను వచ్చి సరిగా మాట్లాడితే సీత మనసు కూడా మారుతుంది. అంత వివేకం అతనికి ఉండాలి మరి. ఆయన వెళ్ళిపోయాక గాంధీ లోపలికి వచ్చి ఆ మాటలు చెప్పాడు. ఈయన డబ్బు లేక ఊరుకుంటున్నాడు కానీ ఇంకా కేసు పిచ్చి వదలలేదు అన్నాడు. ఆయనకి నాగరాజు మీద కోపం అలా ఉంది. అది ఉండాలిలే అన్నాను. కళ్ళు తెరిచిన సీత 20వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.